తెలంగాణ వార్తలు చూస్తే మెట్రోపై సానుకూలం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ. ఇది కొంచెం ఆసక్తికరమైన పరిణామం. కాంగ్రెస్ బీజేపీలు అయినప్పుడు కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య మీద వారిద్దరూ కలిసి వెళ్ళటం అభినందనీయం. అయితే అది ఎంతవరకు ముందుకు వెళ్తుంది ఏమిటి, మళ్ళీ తర్వాత రాజకీయాలు ఏమొస్తాయి అనేది చూడాల్సి ఉంటుంది. అయితే దీని మీద సాక్షి మిగతా పత్రికలన్నీ మెట్రోపై సానుకూలం అంటూ వార్త ఇస్తే, నమస్తే తెలంగాణలో ఇంట్రెస్టింగ్గా రేవంత్ను కడిగి పారేసిన కేంద్రం, మెట్రోపై మీకు చిత్తశుద్ధి లేదు, అందుకే అసహన వ్యాఖ్యలు అంటూ కేంద్రం వ్యాఖ్యానించింది. అంటే అశ్విని గారు వ్యాఖ్యానించారు అన్నట్లుగా ఆ పత్రిక రాస్తోంది. మరి ఏది కరెక్టో చూడాలి. ఇక తుమ్మిళ్ల ఇసుక రీచ్లో ఏపీ టీడీపీ మొక్కల దాడి, సైట్ ఇంజనీర్పై విచక్షణారహితంగా పిడిగుద్దులు, చంపేస్తామంటూ బెదిరింపులు. దాడి చేసిన వారిలో గుంటూరుకు చెందిన శ్రీధర్ అనే టీడీపీ నాయకుడిని గుర్తించినట్లు తెలిపిన బాధితుడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్కు చెందిన ఠాగూర్ హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సన్నిహితుడంట. సో రాజోళి దగ్గర, అంటే తెలంగాణ వైపు కూడా వచ్చి వీళ్ళు ఏదో రచ్చ చేస్తున్నట్టున్నారు తెలుగుదేశం నాయకులు. 1,00,000 పింఛన్ల లెక్క తేలలేదట. రైట్. ఇక ఏపీ వార్తలకు వెళ్తే, పోలవరం కట్టప్ప లూటి, పోలవరం కుడి ప్రధాన కాలువకు తూట్లు పొడిచి మట్టి దందా, 350 కోట్ల మట్టి దందా జరుగుతోందన్న మాజీ ఎంపీ కేశినేని నాని. కాపులను ఉద్ధరించేందుకు జనసేన పెట్టలేదు, కాపులకు మేలు చేయడం మా ప్రభుత్వ లక్ష్యం కాదు, రోజు ఎంతోమంది చస్తుంటారు, అందుకని రోడ్డెక్కాల. జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు ప్రకటన. అంటే ఇదేంటో మరి, ఇది మానవత్వం ఉన్న ప్రకటన కాదా అన్నది చూడాలి. నానాజీ వ్యాఖ్యలు సంస్కారహీనం, నానాజీ నోరు అదుపులో పెట్టుకో, కన్నబాబు అట్లాగే కారుమూరి వెంకటరెడ్డి తదితరులు ఆయన చేసిన జగన్ గారి మీద చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించాల్సిందే, కాపులను పవన్ కళ్యాణ్కి దూరం చేయాలన్న కుట్రలు పారవన్న జనసేన నేత ప్రభుత్వ విప్ కూడా బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారట. కాపుల అభ్యున్నతికి చంద్రబాబు ఎంతో చేశారని సుబ్బరాయుడు గారు అంటున్నారు. మరి అదేదో చెప్తే బాగుండేది కదా. లా అండ్ ఆర్డర్ గురించి తెలిసినోడు 40 కార్లు వేసుకుని టాప్ మీద కూర్చుని కాళ్ళు చాపుకుని టీ షర్ట్ వేసుకుని సినిమాల్లో వస్తారా అంటూ, మోటార్ వెహికల్స్ రూల్స్కి అది వ్యతిరేకం కాదంటూ ఇప్పటం గ్రామంలో ప్రత్యేకించి ఏమంటారు రోడ్డు విస్తరణ కోసం గోడ కూల్చినందుకే నానా అడావుడి చేసి చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ని జడశ్రావణ్ గారు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో ఈ రకంగా ఆయన కారు పైనెక్కి ఊరేగారు, తిరిగారు, అడావుడి చేశారు, ఒకసారి రోడ్డు మీద పడుకున్నారు. ఇక నానాజీ బూతుల దండకం అంట. ఈ వైద్య కళాశాల ప్రొఫెసర్పై జనసేన ఎమ్మెల్యే నానాజీ వీరంగం. మరి ఇప్పుడు వీళ్ళందరూ మీద చర్య తీసుకున్నట్ట లేనట్లా. మరి ఇంకోవైపు శ్రీధర్ వ్యవహారం అట్లాగే ఉండే. డేటా సెంటర్ల కోసం 15 గిగావాట్ల ట్రాన్స్కో నెట్వర్క్ అంటూ కథనం ఇచ్చారు ఎల్లో మీడియాలో. డేటా సెంటర్లకు డీమ్డ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ హోదా కల్పించవద్దు, ప్రభుత్వ ఉత్తర్వులు చట్టవిరుద్ధం, మానవ హక్కుల వేదిక డిమాండ్. ఇంకో ఇంట్రెస్టింగ్ వ్యాసం ఒకటి వచ్చింది మీడియాలో. అదేంటంటే, ఇఫ్ న్యూయార్క్ కెన్ హాల్ట్ ఇట్, వై నాట్ వైజాగ్ అని. ఈ డేటా సెంటర్ల వల్ల జరిగే ప్రమాదాలు, మన వాళ్ళు ఎన్ని ఎక్కువ డేటా సెంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, దానివల్ల విశాఖపట్నానికి జరిగే నష్టం ఏమిటి. న్యూయార్క్ సిటీ వాళ్ళు డైరెక్ట్గా చట్టమే చేశారట, మాకు వద్దు ఇవన్నీ ఆపండి, కొంతకాలం పాటు మారటోరియం అని చెప్పి ఈ లిమిట్ ఏదో పెడుతూ మారటోరియం కూడా విధించారట డేటా సెంటర్ల మీద. సో అమెరికాలో ఈ పరిస్థితి ఉంటే, ఇక్కడ విశాఖపట్నంలో 1 కాకుండా విచ్చలవిడిగా పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది విశాఖకు చాలా ప్రమాదకరం అంటూ రాస్తున్నారు. వాతావరణం పర్యావరణానికి ప్రమాదకరం అంటూ వ్యాసాలు వస్తున్నాయి. మరి ఇది కరెక్ట్ అయితే మాత్రం ప్రభుత్వాలు ఈ విషయంలో కూడా చిత్తశుద్ధితోటి వాస్తవానికి అనుగుణంగా పనిచేయాలని మాత్రం చెప్పాల్సి ఉంటుంది. ఏపీకి కేజీఎఫ్, కర్నూలు జిల్లాలో గోల్డ్ మైన్ రెడీ అంటూ రేపు పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభమవుద్దట. ఇది ఒక మంచి విషయమే. గత 20 ఏళ్లుగా సాగుతున్న ప్రయత్నం ఇది. ఆర్టీసీ ప్రైవేటీకరణకు ఉద్యమం చేస్తామంటూ జేఏసీ ప్రకటించింది. అలాగే ప్రైవేటీకరణపై మున్సిపల్ కార్మికుల శంఖారావం. సో ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ మీదే వెళ్తున్నారు చంద్రబాబు గారు. 100 కోట్ల రిటైర్డ్ ఉద్యోగి భూమి కబ్జా చేశారట ఇక్కడ చంద్రగిరి దగ్గర ఎక్కడో. రైట్. రక్తపాత రహిత రాజకీయ నరమేధమే సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితాలో జరుగుతున్న దాని మీద పరకాల ప్రభాకర్ గారు మళ్ళీ అక్కడ విజయవాడ వెళ్ళి విజయవాడలో కూడా ఇదే ఉపన్యాసం ఇచ్చారు. ఆయన చాలా గట్టిగా పనిచేస్తున్నారు ఈ విషయంలో, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే కృషిలో. అమరావతిలో భారీ జైంట్ వీల్ ఏర్పాటు చేయాలని భూమి కేటాయించారట. ఫీజులు పైకి ఎలా మొత్తం ఫీజులు నిర్ణయంలో
ప్రైవేటు సంస్థల్లో ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నాయంటూ, ఇబ్బందికరంగా ఉన్నాయంటూ ఎల్లో మీడియా కూడా అప్పుడప్పుడు రాస్తూ ఉంది. ఏమన్నా ఉంటే కదా చెప్పడానికి, విద్యుత్ సంబంధించి శ్వేతపత్రం ఇస్తారని ఎల్లో మీడియా నిన్నంతా హోరెత్తిచ్చింది ప్రతిరోజు. కానీ విద్యుత్ శాఖవే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇమ్మని చెప్పిన చంద్రబాబు ఇదిగో ఇస్తున్నామని ప్రకటించి వెనక్కి తగ్గిన ఇంధన శాఖ మంత్రి. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలపై గడిచిన 2 ఏళ్లలో రాష్ట్ర ప్రజలపై 20,000 కోట్లకు పైగా ఛార్జీల భారం, 2 ఏళ్లుగా కొత్తగా పెరగని విద్యుత్ ఉత్పత్తి అంటూ సాక్షిలో ఒక విశ్లేషణ వచ్చింది. అలాగే ఇక గంపగుత్తగా దోచేశారు, అమృత్ 2.0 పనుల్లో చంద్రబాబు సర్కార్ దోపిడీ పర్వం, వక్ఫ్ భూములపై పంజా, వక్ఫ్ భూముల బోర్డును రబ్బర్ స్టాంప్గా మార్చేసిన చంద్రబాబు సర్కార్ అంటూ ఒక వార్త వచ్చింది. ఇక చంద్రబాబు గారు ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశాడు. రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలు ఉన్నాయంటూ, వారు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయంటూ చంద్రబాబు గారు ఈ అంశాల మీద, సాయి కృష్ణ ఇష్యూ కానీ, ఈ వస్తున్న ఆరోపణల మీద కానీ, హామీల మీద కానీ సమాధానం డైరెక్ట్ ఇవ్వకుండా కుట్రలు పన్నే పార్టీలు ఉన్నాయని అంటున్నారు. కుట్రలు పన్నే పార్టీలతో జాగ్రత్త అని కూడా ఆయన అధికారులతోటో ఎవరితోటో చెప్పారట. ప్రతీకార రాజకీయాలు చేస్తే జగన్ బయట ఉండేవారా అని రెడ్ బుక్ సృష్టికర్త లోకేష్ ఏదో ఇంటర్వ్యూలు ఇస్తూ మాట్లాడారట. టీడీపీలో తరం మార్పు గురించి కూడా ఆయన ప్రస్తావించారట. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.